వెల్కమ్ టు స్కై టాక్స్. ఇమాజిన్, రాత్రి 11 గంటలు అవుతుంది, వర్షం పడుతుంది, చలి వేస్తుంది, రోడ్డుపై లైట్లు మెరుస్తున్నాయి. మీ దగ్గర డబ్బు ఉంది, పవరు ఉంది, పేరు ఉంది. కానీ రోడ్డుపై నిలబడి చేతులు పైకెత్తితే ఒక్క టాక్సీ కూడా ఆగడం లేదు. ఆ క్షణంలో ఒక చిన్న అవమానం కాదు, ఒక పెద్ద నిజం అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో డబ్బు కాదు, పవరు కాదు, పేరు కాదు, సిస్టమ్ మాత్రమే పనిచేస్తుంది. ఇది 2008 ప్యారిస్ నగరంలో ట్రావిస్ కలానిక్, గ్యారెట్ క్యాంప్ అనే ఇద్దరు వ్యక్తులు ఒక టెక్ కాన్ఫరెన్స్ నుంచి బయటకు వస్తారు. ప్యారిస్లో లగ్జరీ సిటీ, డెవలప్ కంట్రీ, మోడర్న్ వరల్డ్. కానీ రోడ్డు మీద నిలబడి చేతులెత్తితే ఒక్క ట్యాక్సీ కూడా రాలేదు. ప్రపంచంలో హై డెవలప్డ్ కంట్రీ అయిన ప్యారిస్ నగరంలో నిలబడి ఉన్న కారు దొరకపోవడం వాళ్ళను కోపానికి కాదు, ఆలోచనకు నెట్టింది. అప్పుడే ట్రావిస్ నెమ్మదిగా ఒక మాట అన్నాడు. ఇంత పెద్ద నగరంలో ఒక కారు కూడా దొరకకపోతే ఇది మన తప్పు కాదు, ఇది సిస్టమ్ తప్పు. అదే రాత్రి ట్రావిస్కి ఒక ఐడియా వచ్చింది. మనమే కార్ దగ్గరకు ఎందుకు వెళ్ళాలి, మన ఫోన్లో ఒక బటన్ నొక్కితే కారే మన దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది అనే ఐడియా ట్రావిస్కి ఆ రోజు వచ్చింది. ఈరోజు మనకు ఈ ఐడియా చాలా సాధారణంగా అనిపించవచ్చు. ఆ రోజుల్లో మాత్రం ఈ ఐడియా ఒక పిచ్చిలా కనిపించింది. ఎందుకంటే అప్పట్లో మనకు ఇంటర్నెట్ సౌకర్యాలు లేవు, యాప్స్కి మనం కొత్త, జీపీఎస్ మీద నమ్మకం లేదు, టెక్నాలజీకి మనం చాలా దూరంగా ఉన్నాం, డ్రైవర్స్కి టెక్నాలజీ అంటే కూడా ఏంటో తెలియదు. అందుకే ఇన్వెస్టర్స్ అందరూ నవ్వారు, స్నేహితులు డిస్కరేజ్ చేశారు. కానీ ట్రావిస్ ఒక్కటే నమ్మాడు, ప్రాబ్లం ఎంత ఎక్కువ నొప్పి ఇస్తే సొల్యూషన్ అంత బలంగా నిలబడుతుందని. అందుకే యూబర్ ఒక్కసారిగా యుద్ధానికి దిగలేదు. ఎందుకంటే ట్యాక్సీ యూనియన్స్, ప్రభుత్వాలు, చట్టాలు కలిసి ఉన్న సిస్టమ్ను నేరుగా ఎదుర్కొంటే స్టార్టప్ కంపెనీ మొదటి రోజే కుప్పకూలిపోతుందని ట్రావిస్కి తెలుసు. అందుకే యూబర్ తెలివైన భయంతో ముందుకు వచ్చింది. నిశ్శబ్దంగా, కనిపించకుండా లగ్జరీ ముసుగు వేసుకొని ఓన్లీ బ్లాక్ కార్స్, లిమిటెడ్ ఏరియా, సెలెక్టెడ్ కస్టమర్స్, మాస్ మార్కెట్ కాదు, కామన్ పీపుల్ కాదు. పేరు కూడా సేఫ్గా యూబర్ క్యాబ్ అని పెట్టారు. ఇలా నిశ్శబ్దంగా మొదలు పెట్టారు. కానీ యూబర్ మాత్రం పెరుగుతూనే ఉంది. ఆ నిశ్శబ్దం ఎక్కువ కాలం నిలవలేదు. టాక్సీ యూనియన్స్ మండిపోయాయి, ప్రభుత్వాలు జోక్యం చేసుకున్నాయి, కోర్టులు తెరపైకి వచ్చాయి. కొన్ని చోట్ల అయితే యూబర్ కార్లు తగలబెట్టారు, మరికొన్ని చోట్ల అయితే డ్రైవర్లపై దాడి చేశారు. అప్పుడు ట్రావిస్ స్పష్టంగా అన్నాడు, వీఆర్ నాట్ ఫైటింగ్ డ్రైవర్స్, వీఆర్ ఫైటింగ్ ఏ బ్రోకెన్ సిస్టమ్. అతని ఫిలాసఫీ ఒక్కటే, ఆస్క్ ఫర్గ్యూనెస్ నాట్ పర్మిషన్. అంటే ముందు అనుమతి అడగొద్దు, ముందు పని చేయి, ఆపితే తర్వాత మాట్లాడదాం. ఇది ఒక డేంజరస్ ఫిలాసఫీ, కానీ యూబర్ని ఇదే బతికించింది. సీన్లోకి వస్తే 2014లో యూబర్ సైలెంట్గా ఒక కొత్త రెవల్యూషన్ తీసుకువచ్చింది. అదే డ్రైవర్స్కి ఉన్న పవర్ తీసేసి కస్టమర్స్కి ఇవ్వడం. యూబర్ మొదట స్టార్ట్ అయినప్పుడు యూబర్ కేవలం ఒక బుకింగ్ యాప్ మాత్రమే. అప్పుడు డ్రైవర్స్కి ఫుల్ పవర్స్ ఉండేవి. కానీ యూబర్ ఒకటి అబ్జర్వ్ చేసింది, కస్టమర్స్ నుండి కంప్లైంట్స్ పెరుగుతున్నాయి. డ్రైవర్స్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రైడ్స్ క్యాన్సిల్ చేస్తున్నారు. కస్టమర్స్ మరియు డ్రైవర్స్ మధ్య ఫైట్స్ జరుగుతున్నాయి. అప్పుడు యూబర్ ఒక డెసిజన్ తీసుకుంది, యాప్ని కాదు సిస్టమ్నే మార్చాలని అనుకుంది. ఇలా యూబర్ స్టెప్ బై స్టెప్ 3 కొత్త రూల్స్ని తీసుకువచ్చింది. అందులో భాగంగానే మొదటిది రేటింగ్ సిస్టమ్. యూబర్లో రేటింగ్స్ వచ్చిన తర్వాత అసలు మార్పు అక్కడే జరిగింది. ముందు డ్రైవర్స్ ఎలా ఉన్నా కస్టమర్ చేయగలిగింది ఏమీ ఉండేది కాదు. రైడ్ అయిపోయాక సరే అయిపోయింది అని అనుకోవడమే. యూబర్ ఏమి చేసిందంటే రైడ్ పూర్తయ్యాక ఒక చిన్న పని పెట్టింది, అదే డ్రైవర్కు రేటింగ్ ఇవ్వడం. ఇది చిన్న విషయమే అయినా డ్రైవర్స్కు మాత్రం చాలా భయం పుట్టింది. ఎందుకంటే రేటింగ్స్ పడిపోతే రేపటి నుండి రైడ్లు తగ్గిపోతాయి, రైడ్లు తగ్గిపోతే అకౌంట్ కూడా క్లోజ్ అవుతుంది. అందుకే డ్రైవర్స్ నెమ్మదిగా జాగ్రత్త పడడం మొదలుపెట్టారు. మాటలు మృదువుగా మాట్లాడడం, సరిగ్గా డ్రైవ్ చేయడం, కస్టమర్తో వాదించకుండా ఉండటం అలవాటు చేసుకున్నారు. ఒకప్పుడు డ్రైవర్ మాటే ఫైనల్గా ఉండేది. ఇప్పుడు కస్టమర్స్ ఇచ్చే రేటింగ్స్ మీదే డ్రైవర్స్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇలా రేటింగ్స్ వల్ల డ్రైవర్స్కి ఉన్న పవర్ పూర్తిగా తగ్గిపోయింది. రెండోది జీపీఎస్ ట్రాకింగ్. జీపీఎస్ ట్రాకింగ్ వచ్చాక డ్రైవర్స్ చెప్పే కథలు ఆగిపోయాయి. ఇంతకుముందు డ్రైవర్ ఇదే షార్ట్కట్, ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ, ఇంకో దారి తీసుకెళ్ళాలి అని చెప్పితే కస్టమర్ నమ్మాల్సిందే. యూబర్ యాప్లో మ్యాప్ కనిపించాక పరిస్థితి మారింది. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాం, ఎంత దూరం, ఎంత టైం పడుతుంది అన్నీ కస్టమర్కి స్క్రీన్లో కనిపించాయి. డ్రైవర్ కావాలంటే దారి మార్చొచ్చు, కానీ అలా చేస్తే యాప్లో వెంటనే తెలుస్తుంది. అందుకే అనవసరంగా తిప్పే అవకాశం చాలా తగ్గిపోయింది. డ్రైవర్ కూడా జాగ్రత్తగా నడపడం మొదలుపెట్టాడు. కస్టమర్ కూడా టెన్షన్ లేకుండా ప్రయాణం చేయగలిగాడు. ఒకప్పుడు డ్రైవర్ చెప్పిందే నిజం అనుకునే పరిస్థితి ఇక్కడితో మెల్లిగా తగ్గిపోయింది. మూడోది క్యాష్లెస్ పేమెంట్స్. క్యాష్లెస్ పేమెంట్స్ వచ్చాక రైడ్ చివర్లో ఉండే డ్రామా చాలా వరకు తగ్గిపోయింది. ముందు అయితే చిల్లర లేదు, ఇంకాస్త ఎక్కువ ఇవ్వండి, రౌండ్ ఫిగర్ ఇవ్వండి అంటూ చివర్లో మాటలు తగువులు వచ్చాయి. యూబర్ యాప్లోనే డబ్బు కట్ అవ్వడం మొదలయ్యాక
డ్రైవర్కి అక్కడ మాట్లాడే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఎంత ఛార్జ్ అవుతుందో ముందే యాప్లో చూపిస్తుంది. రైడ్ అయిపోయాక డబ్బులు ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి. దాంతో డ్రైవర్ కస్టమర్ మధ్య గొడవలు తగ్గిపోయాయి. ఇదే యూబర్ తీసుకొచ్చిన కొత్త రెవల్యూషన్. ఈ రెవల్యూషన్ వల్ల డ్రైవర్ చేతిలో ఉన్న పవర్స్ పూర్తిగా కస్టమర్ చేతిలోకి వెళ్ళిపోయాయి. 2017లో యూబర్కు పెద్ద షాక్ తగిలింది. ఆ సంవత్సరం యూబర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసే సూసాన్ ఫోలర్ అనే మహిళ ఒక బ్లాగ్ రాసింది. ఆ బ్లాగ్ పేరు రిఫ్లెక్టింగ్ ఆన్ వన్ వెరీ వెరీ స్ట్రేంజ్ ఇయర్ ఎట్ యూబర్. ఈ యొక్క బ్లాగ్ యూబర్ కంపెనీని తలకిందులు చేసింది. ఆమె చెప్పింది చాలా షాకింగ్. యూబర్లో జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే తన మేనేజర్ నుంచి సెక్షువల్ మెసేజ్ వచ్చాయని, ఆ విషయాన్ని హెచ్ఆర్కి చెప్పినా వాళ్ళు సీరియస్గా తీసుకోలేదని రాసింది. సూసాన్ ఒక్కరే కాదు, యూబర్లో ఇలాంటి ఫిర్యాదులు చాలానే ఉన్నాయట. కానీ కంపెనీ ఎదుగుదల ఆగిపోతుందన్న భయంతో ఇన్వెస్టర్లు ముందుకు రారు, చెడు పేరు వస్తుందన్న కారణంతో నిశ్శబ్దంగా దాచేశారని తెలిసింది. దీనితో పాటు యూబర్ ఆఫీస్ కల్చర్ కూడా చాలా విషపూరితంగా ఉందని బయటపడింది. మహిళలను పట్టించుకోకపోవడం, ఎగతాళి చేయడం, ప్రమోషన్లు ఎక్కువగా పురుషులకే ఇవ్వడం, కంప్లైంట్లు దాచివేయడం, ఆఫీస్ పార్టీల్లో మద్యం, అధికార దుర్వినియోగం, ఇలా చాలా విషయాలు యూబర్ గురించి బయటపడ్డాయి. ఇది వెలుగులోకి రాగానే ప్రభుత్వాలు కోపంతో ఊగిపోయాయి. మీడియా మొత్తం యూబర్ మీద పడింది. న్యూయార్క్ టైమ్స్ లాంటి పెద్ద పెద్ద పత్రికలన్నీ యూబర్ ఈజ్ టాక్సిక్ కల్చర్, సెక్సిజం ఎట్ యూబర్, రూల్ బ్రేకింగ్ స్టార్టప్ అంటూ హెడ్లైన్స్ వేశాయి. ఆ రోజు నుంచి యూబర్ ఒక ఇన్నోవేషన్ కథ కాదు, ఒక స్కాండల్ కథగా మారిపోయింది. అదే సంవత్సరం యూబర్ను స్థాపించిన ట్రావిస్ కలానిక్ని అదే కంపెనీ సీఈఓ పదవి నుంచి తొలగించారు. ట్రావిస్ వెళ్ళిన తర్వాత యూబర్ పూర్తిగా మారాల్సి వచ్చింది. సీఈఓగా దారా ఖోస్రోషాహి వచ్చి ముందుగా క్షమాపణలు చెప్పడం, ఉద్యోగులపై ఉన్న సమస్యలను సరిచేయడం, కంపెనీలో హెచ్ఆర్ వ్యవస్థను మార్చడం, చట్టాలు పాటించడం, ప్రభుత్వాలతో గొడవలు కాకుండా సర్దుకుపోవడం మొదలుపెట్టాడు. ఆ రోజు నుంచి యూబర్ తిరుగుబాటు చేసే కంపెనీ కాదు, బతకడానికి తన ప్రవర్తనను మార్చుకున్న కంపెనీగా మారిపోయింది. సిస్టంను బ్రేక్ చేసిన యూబర్ చివరికి సిస్టంలోకి రావాల్సి వచ్చింది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.